హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి అరుణాచలం టెంపుల్కి అయితే వచ్చేసాము. మార్నింగ్ నుండి ఫుల్ వర్షము. ఇటు సైడ్ మొత్తం తుఫాన్ ఉందంట, తమిళనాడు కేరళ ఇటు సైడు. అందరం అయితే ఫ్రెష్ అయిపోయాము, ఇంకా దర్శనానికి వెళ్ళాలి. వర్షం అయితే లైట్గా చిన్న చిన్న చినుకుల్లాగా పడుతూనే ఉంది. ఇంకా వర్షంలోనే దర్శనానికి లోపలికైతే వెళ్దామని వెళ్తున్నాము. ఇంకా ఇద్దరు రాలేదు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. క్యూ లైన్లో ఎంటర్ కాగానే వర్షం ఫుల్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా టెంపుల్ లోపలైతే కోనేరు ఉంది చూడండి. వర్షం పడుతుంది, కాళ్ళ కింద నుండి కూడా క్యూ లైన్లో వర్షం వాటర్ వెళ్ళిపోతున్నాయి. చాలా ఎక్కువ పడుతుంది వర్షము. ఇటు సైడ్ మొత్తం తుఫాన్ ఉందని చెప్తున్నారు. వాటర్ చూడండి కిందికి వెళ్ళిపోతున్నాయి, వరద వచ్చినట్టే వస్తున్నాయి క్యూ లైన్లో. ఇది వర్షం పడుతుంది కదా, పబ్లిక్ అయితే ఎక్కువ ఏం లేదు, ఖాళీగానే ఉంది. దర్శనం ఒక 10-15 మినిట్స్లో అయిపోతుండొచ్చు. టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది చూడడానికి. చాలా పెద్ద ప్లేస్ టెంపుల్ కూడా. గుడి గోపురం ఇవన్నీ చాలా బాగున్నాయి చూడడానికి. కన్స్ట్రక్షన్ చాలా బాగా చేశారు. దర్శనం అయిపోయినాకైతే గిరి ప్రదక్షిణ చేయాలి కంపల్సరీ. 14 కిలోమీటర్స్ ఉంటుంది. నడిచే ఓపిక లేకపోతే ఆటోలో తిరగచ్చు. 9 టెంపుల్స్ ఏమి ఉంటాయి. 2 రాళ్ళ మధ్యలోకి వెళ్ళి దూరుతారు కదా, అది కూడా ఇక్కడే ఉంటుంది. వర్షం అయితే లైట్గా పడుతూనే ఉంది. ఇంకా వర్షంలోనే లోపలికి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్లో వచ్చేసి జ్యోతిర్లింగం ఉంటుంది, చాలా పవర్ఫుల్. మాది దర్శనం అయితే అయిపోయింది, తొందరగానే బయటకు వచ్చేసాము. ఇంకా ముందుకు వెళ్ళిపోయి లడ్డు ప్రసాదం తీసుకొని ఇంకా వెళ్ళిపోవాలి. వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది. ఇంకా ఇక్కడ నుండి డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళిపోవడమే. ప్రసాదాల కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. అందరూ ప్రసాదాలు తీసుకొని ఇంకా వెళ్ళిపోవడం ఇక్కడ నుండి. వర్షం ఇప్పుడిప్పుడే లైట్గా తగ్గింది, పర్లేదు. ఇంతసేపు ఫుల్ వర్షం పట్టింది. టెంపుల్ నుండి బయటకైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుండి ఆటో మాట్లాడుకొని గిరి ప్రదర్శనకి అయితే వెళ్ళాలి. ఆటోలోనే తిప్పుకుంటూ చూపిస్తున్నారు. ఇంకా అక్కడక్కడ ఆగి ఎందుకు వర్షం పడుతుందని డైరెక్ట్ ఆటోలోనే రౌండ్ కొట్టేసాము. ఇంకా బయలుదేరిపోయాము. మధ్యలో టిఫిన్ చేసుకొని ఇంకా హైదరాబాద్కి అయితే డైరెక్ట్ వచ్చేస్తున్నాము. టిఫిన్ అయిపోయినాక అయితే బయలుదేరాలి. తమిళనాడు సైడ్ ఫుల్ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు.
దారిలో కూడా మాకు ఫుల్ వర్షం పడింది. ఇంకా హైదరాబాద్కి అయితే డైరెక్ట్ బయలుదేరుతున్నాము ఇక్కడ నుండి. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.